దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 7 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. నెహెమ్యా గ్రంథము 4 నుండి 6 అధ్యాయములు. 4వ అధ్యాయము. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమోనీయుడైన టోబియా అతని వద్దను ఉండినవారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవుననెను. మా దేవా, ఆలకించుము. మేము తిరస్కారము నొందిన వారు, వారి నింద వారి తలల మీదకు వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారే వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టు వారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి. అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. సన్బల్లటును టోబియాయును అరబీయులను అమోనీయులను అష్తోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బేటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అప్పుడు యూదావారు బరువులు మోయేవారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసు కొనుక్కుండను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుమనిరి. మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాటిమాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారము వారి కత్తులతోనూ వారి ఈటెలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడుకుడి, మహాగణుడును భయంకరుడు నగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగా మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పనిచేయుచు వచ్చిరి. సగం మంది ఈటెలను బల్లెములను విండ్లను కవచములను ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయేవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడును తన కత్తిని నడుమునకు బిగించుకుని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరు చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినపడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయమును మొదలుకుని నక్షత్రములు అగపడు వరకు ఈటెలు పట్టుకొనిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు, పగలు పని చేయుదురని చెప్పితిని. ఈలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. 5వ అధ్యాయము. తన సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యం మీ వద్ద తీసుకుందుమనిరి. మరికొందరు క్షామమునందున్న మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువపెట్టితిమి గనుక మీ వద్ద ధాన్యము తీసుకుందుమనిరి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకే మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా?
మా పిల్లలు వారి పిల్లలు పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకే అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికినీ మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా, వారి ఫిర్యాదునకు ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకే మహాసమాజమును సమకూర్చి, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా, వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి. మరియు నేను, మీరు చేయునది మంచిది కాదు. మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనకుందుము. ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఇండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్షారసంలోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని. అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమనిది. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించితిని. మరియు నేను నా ఒడిని దులిపి, ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానమును నెరవేర్చని ప్రతి వానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండునట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడునుగాక అని చెప్పగా, సమాజకులందరూ అలాగూ కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరముల అధికారికి రావాల్సిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షారసమును, 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీదను భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగును చేయలేదు. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. భూమి సంపాదించుకొనిన వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్ని జనుల నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండిరి. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును, శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధములైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వం బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. 6వ అధ్యాయము. నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా, సన్బలటును, టోబియాయును, అరబీయుడైన గెషేమును మా శత్రువులలో మిగిలిన వారును విని, సన్బలటును గెషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఓనో మైదానమందున్న గ్రామములో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాము రందని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది. దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చితిరి. అంతటా 5వ మారు సన్బలటును తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గెషేము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని చేయలేకుండా మేము అశక్తుల మగుదుము అనుకుని వారందరూ మమ్మను బెదిరింప చూచిరి గాని, నేను ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రము చేయువారము కాము. వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. అటు తర్వాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షమయా యొక్క ఇంటికి వచ్చితిమి. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయములోనికి మనము పోయి తలుపులు వేసుకొనేదము రండని చెప్పగా, నేను నా వంటివాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయములో ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు
అతని పంపలేదనియు టోబియాయును సన్బల్లటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమే ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదును అనుకుని నా మీద నిందమోపునట్లుగా నన్ను గూర్చి చెడువార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్యా అను ప్రవక్తని జ్ఞాపకము చేసుకొనుము. ఈ ప్రకారముగా ఏలులు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఆ దినములలో యూదులు ప్రధానులు టోబియా యొద్దకు మాటిమాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరాహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకుని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమును ఉండేదమని ప్రమాణము చేసిరి. వారును నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభువా. నీకు నైనా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను దయతో క్షమించు ప్రభువా. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి ప్రభువా. ఇగో మా కుటుంబస్తుల పాపములు సైతము దయతో క్షమించండి. మా బిడ్డల పాపములు దయతో క్షమించండి. అయ్యా తండ్రి నాయన, మా కుటుంబంలో ఏ ఒక్కరి పాపములు అయినా నిలిచి ఉండకుండా నీ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా. కుటుంబాలన్నింటినీ రక్షించండి. ఏ కుటుంబంలో ఎవరు రక్షణ లేకున్నారో వారందరినీ దర్శించండి. వారి మనోనేత్రాలు తెరవండి, వారి హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరికీ నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా ఇరు తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. 144 కోట్ల భారతదేశ ప్రజలకు అయ్యా తండ్రి నాయన నీ కృపనివ్వండి, నీ కనికరాన్ని దిగి రానివ్వండి ప్రభా. ఏ ఒక్క ఆత్మ నరకాగ్ని పాలు కాకుండా నీ కృపను విస్తరింపచేయండి, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. అయా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులను అయ్యా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్న వారందరిపై నీ కృప కలుగునుగాక. నీతి న్యాయంతో పరిపాలించినట్లు కావలసిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము దయచేసి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రపంచ దేశాలన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి. నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన జ్ఞానమును దయచేయండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షించబడినట్లు, అందరికీ సువార్త అందించబడినట్లు నీ కృపను దయచేయండి ప్రభా. అయ్యా, ఇంకను నాయన ఇంకా దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నా, వారందరికీ నీ కృపను దయచేయండి. అయ్యా, వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద నీ కాపుదల కింద ఉంచండి ప్రభా. దైవజనులు వెళ్తున్న మార్గం అంతట్లో నీ కాపుదల భద్రత దయచేయండి. వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి. అయ్యా, డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు ఈ దినం ప్రత్యేకించి ఫిజీ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగును గాక. ఈ దేశ ప్రజలపైకి నీ కనికరం దిగి వచ్చును గాక. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి. ఇక్కడ ఉన్న దైవజనులను బలపరిచి వాడుకోండి. ఇక్కడ క్రైస్తవులను బలపరిచి వాడుకోండి ప్రభు. అయ్యా, వీరి మనోనేత్రాలు తెరవండి, వీరి హృదయాలు తెరవండి. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ఈ ఉదయకాలం ఈ దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభు. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకుంటూ ఈ చిన్నపాటి ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మన శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.